ఏం చెప్పింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్పింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము ధర్నాకు పోతామంటే ఎట్లా వ్యవహరించింది, ఇప్పుడున్న ప్రభుత్వం ధర్నాకి వెళ్తామంటే ఎట్లా రిక్వెస్ట్ చేసుకుంటుంది, వీటన్నిటిని కూడా ప్రామాణికంగా అన్ని క్రోడీకరించుకొని మీరు ఒక కార్యాచరణ తీస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే 60,000 ఉద్యోగాలు మీరే ఇచ్చిర్రు, 60,000 ఓకే మేడం, 60,000 మీరే ఇచ్చిర్రు, ఓకే మీరు ఇస్తా అన్న 1,00,000 2 లక్షల్లో 60,000 1,40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు చూసే వాళ్ళు కూడా మీరు ఒక క్లారిటీ చెప్పండి, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, అడ్డంకులు ఏం తెలుసా, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా రిటైర్ కావాలి, వీళ్ళు మొత్తం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళ రిటైర్మెంట్లు పెంచేది కొన్ని లక్షల జీవోలను ఎవ్వరికి తెలియకుండా కింద అట్టపెట్టలు పెట్టి దాచిపెట్టిపోయారు. మేడం దీనికి చాలా ఇంటర్లింక్ జీవోలను వీళ్ళు దాచిపెట్టిపోయారు. ఏది ముట్టుకున్నా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. ఈ విషయాలను ప్రజలకు కానీ మామూలుగా మనకైనా సరే అంటే ఈ రోజు ప్రతినిధిగా కూర్చున్నా కాబట్టి ఈ విషయాలు అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఏమంటాను, మామూలుగా నేను కూడా ఇలా ప్రేక్షకుడిని అయితే ఇవన్నీ మాకు వద్దురా భయ్, మాకు ఉద్యోగం ఎప్పుడు ఇస్తావు చెప్పు అంటే అవతల వ్యక్తిగా మన 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 ఆలోచన ఎట్లుంటది అంటే వాడు ఏం చేసిండో మాకు తెలియదు భయ్, వాడు చేయలేదు, మనం ఓడగొట్టాం, ఇంటికి పంపించడం అయిపోయింది, మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, నువ్వు ఇస్తావయ్యావా చెప్పు అని అంటారు. కానీ ప్రజల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఒక్కసారి మీరు ఎనాలిసిస్ చేయండి, అసలు ఏం జరిగింది, 10 ఏళ్లలో ఎట్లా మన వ్యవస్థలన్నీ ధ్వంసం చేయబడినాయి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కొంత ఎనాలిసిస్ చేసుకుంటే ఏం చెప్పలేదు. అందుకేమన్నా విధ్వంసం జరిగింది కాబట్టి ఇప్పుడు మేము నేను ఏమన్నా అందుకే మొదట్లో నేను మీరు ఈ మాట చివరికి దిచ్చి ఇట్లాంటి పాయింట్ అంటారని మొదట్లో ఏం చెప్పినా, మీకు ఇవ్వడానికి మేము చిత్తశుద్ధిగా ఉన్నాము, దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏం చేస్తున్నాయో దయచేసి అర్థం చేసుకోండి, మీరు మాతో సహకరించండి, మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నానే చెప్పిన. నేను ఇవ్వమని గాని ఇవ్వమని గాని ఎక్కడ నేను గాని ప్రభుత్వం గాని ఎక్కడ కూడా మాట సహకరించాము, వెయిట్ చేసాము, ఇంకెప్పుడు ఇస్తారు అంటున్నారు. చూసే వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటున్నారు. ఇంకొకళ్ళు అడిగింది ఏంటంటే కార్తిక్ అన్న బిఎడ్ అభ్యర్థుల న్యాయం గురించి సీఎం దృష్టికి తీసుకెళ్ళండి, డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. అయితే ఆ మిత్రునికి నేను సమాధానం ఏంటంటే ఈ విషయాన్ని ఆల్రెడీ ఆస్మా గారు తర్వాత జనార్దన్ గారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు అడిగిన ప్రశ్నని ఆస్మా అడిగిందమ్మా. అడిగినప్పుడు ఈ విషయాన్నే రియాజ్ సార్ గారు తర్వాత చెనగాని దయాకర్ అన్న ఈ సమావేశం జరిగిన తర్వాత మళ్ళా కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడానికి వారు ప్రయత్నం చేసినారు. ఆ విషయం పెట్టిరన్న విషయాన్ని కూడా వారికి ఈ వేదిక ఆ సమాధానంగా చెప్తున్నాను. నేను ఆ రోజు చర్చలో ఆస్మా అడిగినది సేమ్ ఇదే ప్రశ్నను వారు దృష్టిలో పెట్టినరు. అందుకని ఏమంటున్నాం మేము నిన్ననే కదా మా వెంకట నాయక్ మాట్లాడుకుంటూ మన పాయింట్లో మాట్లాడుకుంటూ చెప్పింది అదే కదా, 22,000 ఉద్యోగాలు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆల్రెడీ గాంధీ భవన్లోనే చెప్పిండ్రు కదా. కాబట్టి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలు మేము తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం లాగా వాడు ఈరోజు ప్రశ్న అడిగిండు వాడు రేపు పొద్దున్న కల్లా జైలు వేసేసేయండి అని మేము చెప్తలేదు. మీరు ఏ ప్రశ్నలు అయితే అడుగుతున్నారో ఆ ప్రశ్నలు తీసుకుంటున్నాం. త్వరలో అనేటువంటిది ఉంది కదా, మీ పక్షాన అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎవరెవరు అన్నారో వాళ్ళందరూ పక్కన పెడదాం. మీరు ఈ స్టూడియో ద్వారా ఎన్ని వేయబోతున్నారో నిరుద్యోగులకు ఏం చెప్తారో చెప్పండి మీరు. అంటే చెప్పండి మీరు. మళ్ళీ తిప్పి అడుగుతున్నారు. మీ ఉద్యోగం అడిగే రెడ్డి గారు ఇప్పుడు మీరు ఏదైతే మాట అన్నారో ఆ మాటను ఎక్కడైనా సరే ప్రభుత్వం కానీ మీరు అంటున్న డిప్యూటీ సీఎం గారు కానీ నేను అంటున్న ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ప్యానెల్లో కూర్చున్న కాంగ్రెస్ సభ్యులు గారు ఎప్పుడైనా మీకు అట్లాంటి మాట ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? పోనీ దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేసినారా? చెప్పకపోతే వాళ్ళకి అదే అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకుంటున్నారు అట్లా, మీరు అర్థం చేసుకోకండి అట్లా. నేను అదే అపీల్ చేస్తున్నా, అపీల్ చేసుకోకండి. దయచేసి జరుగుతున్న విషయాలపైన ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, దీనిపైన దయచేసి
మీరు కూలంకషంగా మీకు మీరుగానే చర్చ చేసుకోండి. గత 10 ఏళ్ళు ఏమేం జరిగింది, మనం ఎట్లెట్లా ఫిల్అప్ చేసుకుంటున్నాము. మీ ఫైనల్ ఎడ్యుకేషన్ ఎన్ఐటి నాగ్పూర్ గ్రాడ్యుయేటెడ్. ఎన్ఐటి నాగ్పూర్ కదా, మీరు ఎన్ఐటి నాగ్పూర్ పోయినప్పుడు మీ 10th క్లాస్ సబ్జెక్ట్ అడగలేదా? నీ గతం నాకు ఎందుకు రాబోయని అన్నారా వాళ్ళు ఏమన్నా? గతం అడిగా కదా వాళ్ళు తీసుకున్న తర్వాత మీ ఇంటర్లో అడగలేదా? నీ ఇంటర్లో నీ 10th అడిగినా లేదా? కాదు సార్, స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇంటర్లో నీ 10th అడిగిరా లేదా? అడిగిరు. ఒకసారి డిగ్రీలు అడిగిరా లేదా? అడిగిరు, అయిపోయింది. డిగ్రీలో నీ టీసీ అడగలేదా? అడిగిరు అన్న, అడిగిరు, అయిపోయింది. ఇంకా అడిగిందని నేను అడిగిన పెద్దకి అడిగినరు అని అంటున్నారు. ప్రతిరోజు అయిపోయింది కదా స్టోరీ. ప్రతిరోజు ఒకరు ధర్నా చేస్తున్నప్పుడు మరి ఏం చెప్తాము? ప్రతిరోజు కంటిన్యూస్ ప్రాసెస్ లా, ప్రభుత్వం మీద కంటిన్యూస్ ప్రాసెస్ లా మీరు ప్రతిరోజు ప్రతి గంటకు అదే మీరు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పండి, లేదా ఒక నిమిషం, లేదా మేము ఇవ్వలేము, నిరుద్యోగులు మోసం చేసి మీ అధికారులకు వచ్చినాము, తర్వాత కలపండి చంద్రశేఖరరావు ఇస్తామంటారా? మీ దగ్గరనే కూర్చున్నాం మేడం. కూర్చున్నాం కూర్చున్న పోలీస్ నోటిఫికేషన్ చేయాలని చెప్పేసి ఇదే కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు పోలీస్ నోటిఫికేషన్ లాంగ్ జంపులు అన్యాయం జరిగిందని చెప్పి కూర్చున్నారు. మీరు గాంధీభవన్ మెట్ల మీద ఎందుకు కూర్చున్నారు? ఆ రోజు మీరు చెప్తారు 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు చెప్తా. ఆ రోజు గాంధీభవన్ మెట్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? ధర్నా చౌక్ లో వీళ్ళని కూర్చొని, ధర్నా చౌక్ లో మేము మా నిరసనను ప్రభుత్వానికి వ్యక్తం చేస్తామంటే కనీసం మీకు ధర్నా చౌక్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ ధర్నా చౌక్ లో మీరు చేయాల్సిన ధర్నాని గాంధీభవన్ మెట్ల మీద మీరు అంటారు కదా బల్మూరు వెంకట్ గారిని, మీరే ఫోన్ చేసి అడగండి, అన్న కార్తీక్ అన్న మీతో పాటు ఉన్నారా లేదా అని మీరే అడగండి. ఇప్పుడు ఆ దానిపైన వీళ్ళకే కాదు, కోవిడ్ టైంలో నర్సులని ఓవర్ నైట్ లో తీసవతల వేసి 20,000 నర్సులని ఆ రోజు కూడా ధర్నా చౌక్ లో మీరు అంటున్నారు చెప్తున్నాం 10 అడగలేదని చెప్పి సమాధానం చెప్తున్నా. ఆ రోజు 10 ఏళ్ళలో అడగలేదు నేను ఎక్కడ అనలే. ఈ రోజు ఎందుకు 10 సంవత్సరాల వరకు మీరు నోరు మెదపలేదు, ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? 18 నెలలకే మీరు ప్రశ్న కరెక్ట్గా వినండి బ్రదర్, నేను 10 ఏళ్ళలో ఎందుకు అడగలే అనలే. ఈ రోజు 18 నెలలకు మా మేనిఫెస్టోని చూపించారు కదా, ఇదే 18 నెలలకు ఆ రోజున్న మేనిఫెస్టోని చూపించి ఆ రోజు ప్రభాకర్ రావుని తీసుకొచ్చినప్పుడు నిన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. మీ గవర్నమెంట్ రికార్డు చూపిస్తాను. ఏమన్నా 365 ప్రభుత్వం రావడం ఎందుకు వీడు జాబ్ సెంటర్ పెట్టారు? ఒకటే మాట చెప్పండి మాకు, మీకు స్పష్టమైన అవగాహన. మీరు ఇదే ప్రశ్న అదే అంటున్నా నేను. ఆ రోజు మీరు నేనేమంటున్నా, ఆ రోజు మీరు అడగకపోవడం వల్లనే నష్టము మాకో బీఆర్ఎస్ కో కాదు, అడగకపోవడం వల్ల ఈ రోజు నష్టపోతున్నారు. మీకు లాభం చేద్దామని ప్రభుత్వం ప్రయాసపడుతుంది, కొంచెం సహకరించండి. సహకరించడంతో పాటు గతంలో ఉన్నటువంటి మీకు కొంత అనుభవం ఉంది కాబట్టి ప్రభుత్వానికి సూచనగా మీరేమైనా సలహాలు ఉంటే ఇవ్వమని మేము మిమ్మల్ని అప్పీలే చేస్తున్నాము. వాళ్ళ 18 నెలల్లో వాళ్ళు అడగలేదు, సరే వాళ్ళు తప్పు చేశారు, ఓకే అది పక్కన పెడతాము. ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ ఏ రోజు ఎన్ని నోటిఫికేషన్ నిజమైన నిరుద్యోగులు కోర్టుకు పోతలేరు. నిరుద్యోగులమని ట్యాగ్ వేసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత నాయకులు ఉన్నారు. వాళ్ళు వచ్చి
వీళ్ళ మధ్యలో చేరుతున్నారు. వీళ్ళేమో పాపం అందరు మనోళ్ళే కదా, మనకేం సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మాకే సంబంధం అన్నా. మీకు లేదనే చెప్తున్నా నాకు నేను సంబంధం కూడా. లేదు. అదే. లేదనే చెప్తున్నా నేను కూడా. వాళ్ళకి సంబంధం లేదు. మీరు అమాయకంగా మీరు అమాయకంగా ఏం చేస్తున్నారు? వాళ్ళు నమ్ముతున్నారు. అమాయకంగా మీరు వాళ్ళని నమ్మడం వల్ల ఏమైతుంది, వాళ్ళు పోయి అడ్డగిస్తున్నారు. దానివల్ల ప్రతిఫలాలు కోర్టుకి ఎందుకు వెళ్ళినామంటే ఇక్కడ ప్రిలిమ్స్ లో ఎంత 31,403 మెంబర్స్ అనేటువంటిది క్వాలిఫై అయ్యారు మేడం. దాని తర్వాత మెయిన్స్ అపియర్ అయినటువంటి వాళ్ళు 21,093 మెంబర్స్. అదే జిఆర్ఎల్ వచ్చినప్పుడు 21,103. ఈ 10 మెంబర్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యారు అనేటువంటిది కోర్టును అడిగినారు మేడం. ఇది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మేడం, హాల్ టికెట్స్ మెయిన్స్ కి సేమ్ హాల్ టికెట్ ఉండాలి, కానీ డిఫరెంట్ హాల్ టికెట్స్ ఉన్నాయి. ఇందులో అవకతవకలు జరగడానికి ఖచ్చితంగా జరుగుతాయనే ఉద్దేశంతో మేము కోర్టు మెట్లు ఎక్కినాం మేడం. నెక్స్ట్ కోటి ఉమెన్స్ కాలేజ్ లో మేడం సెంటర్ నెంబర్ 18, 19 అందులో ఉమెన్స్ ని మాత్రమే ఎందుకు అలో చేశారు, జెంట్స్ ని ఎందుకు చేయరు? ఫిలిమ్స్ అప్పుడేమో జెంట్స్ కూడా అలౌ చేసినారు, మెయిన్స్ అప్పుడు ఓన్లీ లేడీస్ అలౌ చేసినారు. ఓన్లీ కారణం ఏంటంటే కోర్టుకి చెప్తా ఉంటారు అక్కడ నుంచి చాలా సిల్లీ క్వశ్చన్. అందులో ఏమన్నా జెంట్స్ ని చేస్తే అసలు సీసీ కెమెరాలు తీసుకెళ్తున్నారా, ఏం తీసుకెళ్తున్నారా అనేది కాదు మేడం. ప్రాపర్ గా ఒక అభ్యర్థి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ముందు అంతా చెక్ చేసి పంపిస్తారు కదా. ఇంకో మేడం ఇది మరి ఇంకొకటి మేడం సేమ్ ఇదే. ఇవి జెల్ పెన్స్ మేడం, ఇవి బాల్ పాయింట్ పెన్స్. జెల్ పెన్ అనేటువంటిది నోటిఫికేషన్ లో అలో చేయకూడదు. ఈ యొక్క అంటే ఎగ్జామ్ సెంటర్ లో అలో చేయకూడదు మేడం. హాల్ టికెట్ లో నిబంధన 2, నోటిఫికేషన్ లో 6.9 అనే ఇది ఒక్కసారి సెకండ్ పాయింట్ నెంబర్ 2 చదవండి. ఇవేమో జెల్ పెన్ మేడం, ఇది బాల్ పాయింట్ పెన్. బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే రాయాలి. కానీ ఈ 563 మెంబర్స్ 1:1 లో వచ్చినటువంటి వ్యక్తులు ఈ పెన్లతో రాశారు మేడం. ఇవి జెల్ పెన్స్ మేడం. ఒక్కసారి అన్నా మీరు ఈ పెన్నుతో ఒక్కసారి కొద్ది హ్యాండ్ రైటింగ్ రాయండి ఏదో ఒకటి. తర్వాత అది జెల్ పెన్ అన్న చూడండి, జెల్ పెన్ తో అది రాసిన తర్వాత ఇది బాల్ పాయింట్ పెన్ అన్న దీంతో కూడా రాయండి. జెల్ పెన్ తో రాస్తే ఏముంటుంది అంటే మేడం, జెల్ పెన్ తో రాస్తే చాలా స్పీడ్ గా అండ్ స్మూత్ గా నీట్ గా హ్యాండ్ రైటింగ్ వస్తుంది. రాయొచ్చు. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 2-3 మినిట్స్ అనేటువంటిది మనం స్పీడ్ గా కంప్లీట్ చేయడం వల్ల మనకు 30 మినిట్స్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఎక్కువ అన్ని పేపర్లు మనం నింపగలం. సో అందులో అన్యాయం జరిగింది అనేటువంటిది మేము కోర్టు మెట్లు ఎక్కాం మేడం. సో ఈ బాల్ పాయింట్ పెన్ తో అంటే ఈ పెన్ తో రాస్తే 10 క్వశ్చన్ 11 క్వశ్చన్స్ రాసిన తర్వాత మన వేలు చాలా నొప్పి లేస్తుంది. సార్ గారు అన్న మీరు రాశారు, ఇప్పుడు ఏది హార్డ్ ఉందో ఏది స్మూత్ ఉందో అనేటువంటిది కూడా మీకు తెలిసి ఉంటుంది ఇప్పటికి. సో దీంతో రాసినటువంటి వ్యక్తులు అన్యాయం జరిగింది కదా, జెన్యూన్ కదా మేడం. సో ఇది పెన్ అనేటువంటిది తెలియక అడుగుతున్నా, అంటే సగం మంది దీంతో రాశారు, సగం మంది దాంతో. ఈ పెన్నులు అనేటువంటిది అలో చేయకూడదు. ఆ ఇన్స్ట్రక్షన్స్ సెంటర్ లో కూడా అలో చేయకూడదు. చెక్ చేయాలి. చెక్ చేసేటువంటి ప్రామాణికత మేడం. మేము ప్రభుత్వాన్ని కూడా కించపట్టలేదు, ప్రభుత్వాన్ని కూడా అడగట్లేదు. ఇది డీజీపీఎస్సీ అంటే మీరు చేసే దాంట్లో నాకు క్లారిటీ కదా, సగం మంది ఇట్లా రాసినారు, సగం మంది అట్లా రాసినారా అని అడుగు. కొంతమంది అది ఉసిగోలు పేరా అసలు అంటే కొంతమందికి రాశారని మీకు ఎట్లా తెలుసు? అంటే వాళ్ళ పేపర్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కోర్టులో కూడా వేసాము, కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు రాసిన వాళ్ళు ఎవరు, ఏ పెన్ తో రాసినారు అనేది మీరు ఎట్లా ఐడెంటిఫై చేసినారని నేను అడుగుతున్నా, తెలియక అడుగుతున్నా. మీరు ఎట్లా ఐడెంటిఫై చేసినారు నాకు తెలియదు. అది రాబోతా ఉందన్న త్వరలో కోర్టు ద్వారా. కోర్టు అప్పుడు మేము ఒక్కరి పేర్లు కూడా ఇప్పుడు చెప్పలేకపోతా ఉన్నాం. ఈ పెన్ తో రాసిరన్న టాప్ 10 లో ఉన్నటువంటి వాళ్ళు. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు ఈ పెన్ తో రాసిరు. ఇప్పుడు ఇది నేను చెప్తా ఉన్నా, 100% జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయండి, లేదంటే మన కోర్టు ద్వారా నన్న సరే ఎక్కడో ఒక చోట అలాంటివి లేనప్పుడు వాళ్ళు కూడా అంత ఈజీగా వెళ్ళరు అన్నప్పుడు నేను అందుకే అన్నా, పాపం నిజమైన నిరుద్యోగులు ఈ విషయాల పైన దీంట్లో అమాయకులే. అయితే ఇందులో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ ఏంటంటే, కొన్ని రోజులు విశ్వవిద్యాలయాన్ని రెచ్చగొట్టిరు, కొన్ని రోజులు రైతుల్ని రెచ్చగొట్టిరు, కొన్ని రోజులు మహిళల్ని రెచ్చగొట్టిరు, కొన్ని రోజులు ఇంకొక ఆటో కార్మికులను రెచ్చగొట్టిరు. ఇట్లా అన్ని విషయాల ఫ్లాప్ అయిన తర్వాత చిట్ట చివరికి వీళ్ళు పట్టుకున్నది ఎవరిని తెలుసా? నిరుద్యోగులు అనే, మిమ్మల్ని నిరుద్యోగులు అనే నేను సమస్య